ఈ సృష్టిలో ప్రతి జీవికి ప్రేమించే హక్కు ఉంటుంది కదా. కానీ ఆ ప్రేమ దక్కే అదృష్టం దేవుడు కొంతమందికి మాత్రమే ఇస్తాడు. ప్రేమించడం తప్పో లేక ప్రేమించిన పర్సన్స్ తప్పో తెలీదు, కానీ అది ఫెయిల్ అయితే ఆ బాధని జీవితాంతం మనమే మొయ్యాలి. నాకు తెలిసి ప్రేమ తప్పు కాదు, కానీ పరిస్థితులే చాలాసార్లు ప్రేమ కంటే పెద్దవైపోతాయి. నా పేరు అనిల్. మాది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు. నాకు ఒక చెల్లి కూడా ఉంది. తను ఇప్పుడు ఇంటర్ చదువుతుంది. మా నాన్న మాకు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు, నేను మీకు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులేమీ ఇవ్వలేకపోవచ్చు, కానీ నా నుంచి మీకు దక్కే ఆస్తి మాత్రం చదువు. ఎందుకు మా నాన్న ఈ మాట చెప్పేవాడంటే, మా నాన్న ఒక మాటని గట్టిగా నమ్మేవాడు. తలరాతని మార్చగలిగే శక్తి ఏదైనా ఉంది అంటే అది ఒక చదువుకి మాత్రమే అని. అందుకే ఏమో మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చదివించారు. మా అమ్మ నాన్న పడే కష్టాలు ఏ రోజు కూడా నాకు కానీ మా చెల్లికి కానీ చూపించేవాళ్ళు కాదు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండేవాళ్ళం. అలా నా బీటెక్ పూర్తి చేసుకున్నాను. చెన్నైలో ఉన్న ఒక ప్రముఖ సంస్థలో నాకు ఉద్యోగం లభించింది. నేను అసలు చెన్నైకి వెళ్ళడం అనేది అదే నా ఫస్ట్. అక్కడ ఉన్న లాంగ్వేజ్ తెలీదు, అలాగే అక్కడ ఉన్న ప్లేసెస్ కూడా నాకు తెలియవు. ఇవన్నీ పక్కన పెడితే అక్కడ తెలిసిన వాళ్ళంటూ కూడా ఎవ్వరూ లేరు. అందుకే నేను నా ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఒక పీజీలో జాయిన్ అయ్యాను. నాకు షిఫ్ట్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మార్నింగ్ లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, ఈవినింగ్ వచ్చేసరికి బాగా అలసిపోదు. ఎందుకంటే నాకు అది ఫస్ట్ జాబ్. అందువల్ల నాకు చాలా ప్రెజర్గా అనిపించేది. ఇలా నాకు నెలలు గడిచిపోతున్నాయి. నా అవసరాలకు మేరకు నా దగ్గర నాకు వచ్చిన శాలరీలో అమౌంట్ పెట్టుకొని రిమైనింగ్ అంతా నా ఫ్యామిలీకి పంపించేసేవాడిని. నాకు శని ఆదివారాలు సెలవు. మొదట్లో అయితే ఆ 2 రోజులు అక్కడే ఉన్న కొత్త ప్రదేశాలని చూడడానికి వెళ్ళేవాడిని. అలా నెలలు గడిచిపోతున్నాయి కదా. ఎన్నిసార్లని చూసిన వాటిని చూస్తూ ఉంటాం. నాకు ఆ 2 రోజులు రూమ్లో చాలా బోర్గా ఫీల్ అయ్యేవాడిని. నా రూమ్మేట్ పార్ట్ టైం జాబ్కి వెళ్ళేవాడు. నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఎలాగో నేను వీకెండ్స్ 2 days నాకు హాలిడే అవ్వడం వలన నేను కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్కి వెళ్దామని, అలాగే వచ్చిన అమౌంట్ నా ఫ్యామిలీకి యూజ్ అవుతుందని అనుకున్నాను. అందుకే నేను ఆన్లైన్ రైడ్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అది నా ఫస్ట్ రైడ్. అది కూడా అన్నానగర్ నుంచి నాకు బుక్ అయింది. నేను చిన్నప్పటి నుంచి బాగా చదివి జాబ్ తెచ్చుకోవాలని మాత్రమే నా మైండ్లో ఉండడం వల్ల నాకు లవ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అలాగని చెడు అభిప్రాయం కూడా లేదు. నేను ఫస్ట్ టైం అమ్మాయిని చూసినప్పుడు నా మనసులో ఒక్కటే అనిపించింది, తిను నా భార్యగా వస్తే బాగుంటుంది కదా అని చెప్పి.
కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళతో పరిచయం లేకపోయినా మనకు ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది. మరికొందరిని చూసినప్పుడు అలానే చూడాలనిపిస్తుంది. నాకు ఇప్పటి వరకు అలాంటి ఫీలింగ్స్ ఏం కలగలేదు. కానీ తనని చూసిన ఆ క్షణం నా మనసులో తిను ఎప్పుడు నాతో ఉంటే నేను సంతోషంగా ఉంటానేమో అనిపించింది. ఏ రీజన్ లేకుండా, నేను ఎటువంటి హ్యాపీ న్యూస్ వినకుండా నా ఫేస్లో తనని చూసినప్పుడు ఒక స్మైల్ అనేది వచ్చింది. నాకు అలాంటి స్మైల్ నా హార్ట్ నుంచి ఆ స్మైల్ వచ్చింది. నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. చాలా ప్యూర్గా అనిపించింది. నాకు ఆ సిచ్యువేషన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. తను నాతో కొద్ది సమయం మాత్రమే జర్నీ చేసింది. తన డెస్టినేషన్ వచ్చిన తర్వాత తను దిగి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోతుంటే నా మనసులో ఏదో తెలియని బాధ. అదేంటి, తనెవరో నాకు తెలీదు. నేను జస్ట్ తనను చూసింది ఎప్పుడే. ఎందుకు తను వెళ్ళిపోతుంటే నా మనసులో ఇంత బాధగా అనిపిస్తుంది? తనతోనే వెళ్ళిపోవాలి అనిపించింది. ఏమో, ఇది అంతా ఆ టైంలో నాకు అర్థం కాలేదు.